అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈ మధ్యన స్త్రీలకు స్వేచ్ఛనివ్వడం జరుగుతుంది. ఎక్కువగా మహిళలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ వల్ల కొంతమంది ఉన్నత మార్గాల్లో నడిచి మరి ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారు. కొంతమంది ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని మరి ఆ దుష్ట పనులకు పోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటిది ఒక చిన్న ముచ్చట, చిన్న విషయాన్ని చెప్పుకుందాం. పరంధామయ్య గారు, రాజశేఖర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు. ఇద్దరూ కూడా ఒకే ఆఫీస్లో గుంటూరులో చేసేవాళ్ళు. అప్పుడు ఇద్దరు బాగుండేవారు. రాజశేఖరం గారికి ఒక అబ్బాయి ఉండేవాడు, అలాగే పరంధామయ్య గారికి ఒక అమ్మాయి ఉండేది. పరంధామయ్య గారి అమ్మాయి పేరు రూప, రాజశేఖరం గారి అబ్బాయి పేరు రఘు. రఘు చాలా అందంగా ఉండేవాడు. మరి చక్కగా ఇద్దరు పాఠశాలకు వెళుతూ ఉండేవారు. రూప కూడా చాలా చక్కంది, అది కూడా స్కూల్కి వెళ్తూ ఉండేది. అలా వాళ్ళిద్దరూ కలిసి 7-8 తరగతుల దాకా చదువుకున్న తర్వాత రాజశేఖరం గారు ఆ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ బిజినెస్ నిమిత్తం వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత రాజశేఖర్ గారు బాగా డబ్బు సంపాదించేశాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. మరి అదే గుంటూరులో పనిచేస్తున్న పరంధామయ్య గారు అదే ఆఫీసులో వర్క్ చేసుకుంటూ అలాగే తీసుకుంటూ వస్తున్నాడు. అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడు కలిసి ముచ్చట చేసుకున్నా కూడా వాళ్ళ అబ్బాయికి వీళ్ళ అమ్మాయిని ఇచ్చేటట్టుగా మాట్లాడుకునేవారు. ఎప్పుడూ అలా మాటల్లో డొల్లుకుంటూ ఉండేది. మా రఘుకి మీ రూపానిచ్చి పెళ్లి చేద్దామని చెప్పని ఎప్పుడు రాజశేఖర్ గారు అంటూ ఉండేవారు. అలాగే రా అని చెప్పని ఈ పరంధామయ్య గారు కూడా అంటూ ఉండేవారు. అయితే అనుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయి బాగా కోట్లు సంపాదించేశారు కదా, ఇక వాళ్ళు మనకు అందుబాటులో ఉండరులే అని అనుకునేవారు పరంధామయ్య గారు. అలా అయితే ఆడపిల్లనైనా కూడా ఒక మగపిల్లాడిలాగా బాగా పెంచారు. అమ్మాయి ప్యాంట్లు షర్ట్లు వేసుకొని తిరిగినా కూడా ఏమనేవారు కాదు, ఫుల్ స్వేచ్ఛనిచ్చారు. ఆ అమ్మాయి కూడా బైక్ వేసుకొని తిరగటం, బాగా బాయ్ ఫ్రెండ్స్తో తిరగటం, అలా బాగా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునేది. అలా ఎప్పుడు తిరుగుతూ ఉండేదన్నమాట. కాలేజీ అయిపోయింది. ఒకరోజు మరి రఘు కూడా కాలేజీ అయిపోయింది. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు హైదరాబాద్లో, బాగానే సంపాదిస్తున్నాడు. మరి తర్వాత రాజశేఖరం గారు ఒకరోజు చెప్తాడు, ఇక్కడ గుంటూరు వచ్చినప్పుడు పరంధామయ్య గారిని కలిసి మరి పిల్లలు పెళ్ళిడికి వచ్చారు కదా, మరి పెళ్ళి చేసేద్దామా అని అడుగుతాడు. ఆయన అంత మాట అనేటప్పటికి పరంధామయ్య గారికి చాలా సంతోషం అవుతుంది. చిన్ననాటి స్నేహాన్ని వదిలిపెట్టకుండా మనం తర్వాత ఉన్నటువంటి స్నేహాన్ని కూడా మర్చిపోకుండా, నీ ఇంత సంపాదించినా కూడా మీ అబ్బాయికి మా అమ్మాయిని అడిగావంటే నీ అంత ఉత్తముడు నాకు కనపడట్లేదురా అని చెప్పని చాలా ఆనందపడిపోతాడనమాట. అలా ముచ్చటించుకొని వాళ్ళిద్దరూ కూడా, రాజశేఖరం గారు, పరంధామయ్య గారు ఇద్దరూ కూడా చాలా సంతోషపడతారు. అదే సమయానికి రూపా వస్తుంది. చెప్తారు, ఇలా రూపా, మామయ్య వచ్చాడమ్మా, మరి ఇక మీ పెళ్లి ముచ్చటంతా జరిగిపోవాలి, నీ గుర్తున్నాడు కదా మన రఘు అంటే గుర్తున్నాడు నానా అని చెప్పని అంటుంది. ఇక అట్లా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక పరంధామయ్య గారు రూపాతో చెప్తాడు, అంత కోట్లు సంపాదించినా కూడా మన స్నేహాన్ని వదిలిపెట్టకుండా వచ్చి నాకు ఇచ్చిన మాట ప్రకారం తన కొడుక్కి నిన్ను చేసుకోవటానికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఆయన భార్య గతిస్తుంది, రాజశేఖరం గారి భార్య. మరి ఇక అయినా కూడా కావాలని చెప్పని వచ్చి అడుగుతాడు. ఈ అమ్మాయి ఏమంటుంది, నేను శ్యామును ప్రేమించాను, నేను శ్యామును పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నాకు వద్దు అంటుంది. లేదు, చిన్నప్పుడు మీరు చాలా అన్యోన్యంగా ఉండేవారు కదా, కలిసి స్కూల్కి వెళ్ళేవారు, చాలా బాగుండేది మీ ఇద్దరు వెళుతుంటే కూడా, అలాంటిది ఇప్పుడేంటమ్మా ఇలా చెప్తున్నావు, అదేం కాదు, వాళ్ళకు బాగా ఆస్తుంది, మరి అంత మర్యాదస్తులు, అంత ఉన్నా కూడా మన ఇంటికి వచ్చి మరీ పిల్లని అడిగాడు అని ఎంతో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ అమ్మాయికి నచ్చ చెప్తారు. ఆ అమ్మాయి కూడా కొద్దిగా ఆలోచిస్తుంది, నిజమే తను కూడా బాగానే ఉంటాడు, ఆస్తి కూడా బాగుంది, కాబట్టి చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇతను లవ్ చేస్తున్నాను కదా
అని చెప్పని కొంచెం ఆలోచిస్తుంది. ఇక వీళ్ళు తల్లిదండ్రి ఇద్దరూ కూడా చెప్పడంతో ఇతని వైపుకే మొగ్గు చూపుతుంది. ఇక రాజశేఖరానికి చెప్పేస్తాడు, ఇక మా అమ్మాయి ఒప్పుకుంది పెళ్ళి అనేసి. ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి మరి రఘుకి రూపాకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత రఘుని చూసిన తర్వాత నిజమే చాలా అందగాడు అనుకుంటుంది. ఆ తర్వాత మరి పెళ్ళి అయిపోయి అత్తగారింటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంటుంది ఇల్లంతా కూడా. ఇంత అన్నీ కూడా చుట్టాలందరూ కూడా మరి ఒక వారం రోజులుండి అందరూ వెళ్ళిపోతారు. ఇక ఈ అమ్మాయి ఒక్కటే ఆ ఇంట్లో. మరి అత్తగారు లేరు కదా, ఇక ఈ కోడలకే పెత్తనం. మరి రాజశేఖరం గారు కూడా కోడలతోటి బాగా అన్యోన్యంగా అమ్మ అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని ఎంతో ప్రేమగా కూతురులాగా చూసుకుంటాడు. ఇలా జరుగుతున్నప్పుడు మరి వాళ్ళకు ఒక కొడుకు కూడా పుడతాడు. కొడుకు ఒక 6 సంవత్సరాలు వచ్చినాయి. ఈ లోపల ఈ శ్యాము గుంటూరు నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వస్తాడు. హైదరాబాదులో కూడా మన రఘు చేస్తున్నటువంటి ఆఫీస్లోనే తను కూడా చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి మరి వీళ్ళింటికి వస్తారు. వీళ్ళింటికి వచ్చినప్పుడు ఇక్కడ రూపాన్ని చూస్తాడు శ్యాము. హాయ్ రూపా, నువ్వు ఇక్కడున్నావు అంటే మా హస్బెండ్ రఘు అని చెప్పని పరిచయం చేస్తుంది. అలాగే ఇతను నా ఫ్రెండ్ గుంటూరులో అని చెప్పని ఇట్లా చెప్పుకుంటారు. అలా అప్పటి నుంచి మరి అప్పుడప్పుడు మరి ఆఫీస్ నుంచి రావటం, ఇలా ఇక్కడ మరి వాళ్ళ ఇద్దరికి ఇంకొంచెం పరిచయం ఎక్కువ అవ్వటం, అది కొద్దిగా స్నేహంగా మారటం, అప్పుడప్పుడు ఇక్కడికి రావటం, ఈవిడితోటి మాట్లాడటం. పాత ఫ్రెండ్స్ కదా, పాత లవర్స్ కదా, మరి ఇంకా వీళ్ళల్లో ఆ పాత భావాలన్నీ కూడా తిరిగి పుణుకుపుచ్చుకోవటం మొదలుపెట్టినాయి. ఆ పాత భావాలన్నీ కూడా మళ్ళా రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ఇక రఘు లేనప్పుడల్లా వీళ్ళిద్దరూ కలుసుకోవటం, అక్కడంటే వెళ్ళిపోయి కలుసుకోవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే శ్యామ్ వచ్చినప్పుడల్లా ఓరకంట రూపాన్ని చూస్తాం రాజశేఖరం గారు కనిపెడతాడు. 1-2 సార్లు చూసిన తర్వాత ఆ అబ్బాయి పోకిడ ఇతనికి నచ్చదు. కొడుకుతో నిదానంగా చెప్తాడు, వాడిని ఎప్పుడు తీసుకురాబాక, ఏమో ఎందుకో నాకు అతని పద్ధతి అంతగా నచ్చలేదు, కాబట్టి నువ్వు అతన్ని ఎక్కువగా మన ఇంటికి తీసుకురావద్దు అని చెప్పని కొడుకుతో చెబుతాడు. సరే డాడీ అని ఆయన మెదలకుండా ఉంటాడు. ఇది వింటుంది, రూపా వింటుంది. ఓహో, ఏదో అనుమానం వచ్చినట్టుందే వీళ్ళకి అని అనుకుంటుంది. తర్వాత కూడా 1-2 సార్లు రూప అతన్ని కలుసుకోవటానికి వెళ్ళి భర్తతో అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పినప్పుడు కనిపెట్టేస్తాడు. అప్పుడు అడుగుతాడు, నువ్వెందుకు శ్యామును కలవటానికి వెళ్ళావు అని అంటే, నేను శ్యామును కలవటానికి వెళ్ళా, నేను అక్కడికి వెళ్ళినప్పుడు శ్యామ అనుకోకుండా వచ్చాడు. అలా అబద్ధాలు చెప్తుందనమాట. ఇలా సరే తనకు కూడా అనుమానం వచ్చిందని కనిపెట్టేస్తుంది. ఇక వీళ్ళిద్దరూ ప్లాన్ గీసుకుంటారు. మన ఇద్దరి సంగతి వాళ్ళకు కొద్దిగా అనుమానంగా ఉంది కాబట్టి మనం ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి అని ఇద్దరు అనుకుని ముందు రఘుని తప్పించేయాలి అనుకుంటారు. ఎట్టయినా కొడుకున్నాడు, ఆస్తి అంతా కొడుక్కే, కొడుకు వచ్చిందంటే ఆమెకు వచ్చినట్టే కదా, అప్పుడు ఆస్తి అంతా ఉంటుంది కదా. ఇద్దరు ప్లాన్ గీసుకున్నారు. ఇక అతను కూడా ఆ ఇంట్లో దూరొచ్చు, అతను తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, ఇవన్నీ ఆలోచించుకొని ఇద్దరు కలిసి కూర్చొని ఇవన్నీ చెప్పుకొని ఎలాగైనా ఇప్పుడు రఘుని చంపేయాలని చెప్పని ఇద్దరు ప్లాన్ గీసుకుంటారు. ప్లాన్ గీసుకుని అలా ఒక రోజున మంచిగా ఉంటున్నట్టే ఉండి ఒక రోజున రఘుని మనం ఈరోజు శివాలయానికి వెళ్ళాలి, ఆ ఊరు కొండ మీద ఉన్న శివాలయం దేవుడు చాలా మహిమున్న దేవుడట, కాబట్టి మనం వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకం అది చేయించుకుని వద్దాము, ఆ గుడికి వెళ్ళి వద్దాము అని చెప్పని అడుగుతుంది. సరేనని ఒప్పుకుంటాడు. అలా కొంచెం మెతక రఘు మంచివాడు మెతక, సరే అని భార్యను నమ్మి ఆ గుడికాడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మరి ఆ గుడి చాలా ఊరికి దూరంగా ఉంటుంది. సమయం అయింది, సాయం సంధ్య అయింది, గుళ్ళో అభిషేకం చేయించారు. మరి అయ్యవారు కూడా వెళ్ళిపోయారు, ఇంకెవరూ లేరు, మనం కాసేపు కూర్చుందాం, ఇక్కడ చాలా బాగుంది అదని ఇదని చెప్తుంది. ముందుగానే ప్లాను, వాడు పైన ఎదురు చూస్తూ ఉంటాడనమాట శ్యామ్, ఇంకా 2 మనుషులను పెట్టుకొని. ఈ లోపల ఆ చీకటి పడిపోతుంది. చీకటి పడ్డాక అందరూ వెళ్ళిపోయినాక అప్పుడు అంటుంది, సరే మనం ఇక పైకి వెళ్దాము, పైన ఇంకొక చిన్న
గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడిలో దేవుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు, ఎట్లాగో వచ్చాం కదా, వెళ్ళి ఆ దేవుణ్ణి కూడా దర్శించుకుని వద్దామా అని చెప్పి అంటుంది. ఈ చీకట్లో అక్కడ ఆయన ఏం కనిపిస్తాడు, గుడి అంతా మూసేశారు, చీకటిగా ఉంది, అక్కడ ఏం కనిపించట్లేదు కదా, లైట్లు ఆఫ్ చేస్తున్నాయి అని చెప్పంటే, అయితే ఏమి మన దగ్గర టార్చ్ లైట్ ఉంది, మన మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్ నుంచి చూద్దాం, లైట్ వేసుకొని చూసేసి వచ్చేసి వెళ్ళిపోదాము, మళ్ళా రాము కదా అని మాయ మాటలు చెప్పి పైకి తీసుకెళ్తుంది. పైకి వెళ్ళింది, అక్కడ ఆ గుడి మీద పైన కొండ మీద ఒక చిన్న దేవాలయం ఉంటుంది. అక్కడ ఒక ఋషి మరి ఆ గృహలో ఉన్నట్టుగా, ఆ గుడిలో ఉన్నట్టుగా చూపిస్తారు. అట్లా పైకి వెళ్ళిన తర్వాత దానికి చిన్న ఆర్చిలాగా ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళటం జరుగుతుందనమాట. వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ కాపుగా కూర్చున్న శ్యామ్ వచ్చేసి తన జేబులో నుంచి కర్చీఫ్ తీసి నోట్లో పెట్టేసి ఆ నలుగురు కలిసి దాన్ని ఎక్కించి దాని మీద నుంచి కిందకు తోసేస్తారు. తోసేయగానే ఆయన కింద పడిపోతాడు, కింద పట్టమే చచ్చిపోతాడు. అలా కింద పడే టయానికి ఒక కానిస్టేబుల్ అటుగా వెళుతూ ఆ పడేది చూస్తాడు. ఎవరు ఇక్కడ చూసేటప్పటికి వ్యక్తి పైకి చూస్తే ఎవరు కనపడరు, వీళ్ళు పక్కకు వచ్చేస్తారు. కనిపెట్టారు, అమ్మో పోలీసు చూశాడే అని అనుకుంటారు. అందరూ పోలీసులు వచ్చేస్తారు. ఇంతలో ఈవిడ మామయ్య గారు అని ఫోన్ చేసేస్తుంది. మీ అబ్బాయి పైకి ఎక్కి వద్దన్నా వినకుండా పైకి ఎక్కి కాలు జారి కింద పడిపోయాడు అని చెప్తుంది. అలా ఇక అందరూ చేరతారు. కిందకెళ్ళి అయ్యో నేను వద్దని చెప్తూనే ఉన్నాను, పైకి ఎక్కారు, కాలు జారి కింద పడిపోయారు అని చెప్పని ఏడుస్తూ దొంగ ఏడుపులు మొదలెడుతుంది. అలా ఏడుస్తూ అబద్ధాలన్నీ చెప్తా ఉంటుంది. ఏంటమ్మా ఎలా అంటే, పైకి వద్దన్నానండి, పైకి ఎక్కేశారు, పైకి ఎక్కి జారిపోయింది, కాలు జారి కింద పడిపోయారు అని చెప్తుంది. ఆ తర్వాత మరి మీరెక్కడున్నారు, నేను అక్కడే కింద ఉన్నానండి, నేను కొబ్బరి చిప్పు తింటున్నాను, నేను అక్కడ కూర్చున్నాను, వద్దండి అంటానే ఉన్నా, వెళ్ళారు అని అబద్ధం చెప్పేస్తుంది. అయితే సరే ఇంక అక్కడికి అందరూ వస్తారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చి ఎంత పని జరిగిందని చెప్పని, కూతురికి ఇలా అయిందని బాధ, మరి స్నేహితుడికి ఇలా అయిపోయాడని బాధ, మరి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలా పడినప్పుడు ఆ నోట్లో పెట్టినటువంటి ఆ గుడ్డ, ఆ కర్చీఫ్ కింద పడుతుంది, అతను పక్కలో పడిపోతుంది నోట్లో నుంచి. అది ఆ కానిస్టేబుల్ చూస్తాడు. సరే అక్కడ ఎవిడెన్స్ కింద అదొక్కటే దొరుకుతుంది, దాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంట్రాగేషన్ మొదలవుతుంది. ఇక కనిపెట్టాలి కదా, ఇది ఎట్టా పడ్డాడు, ఏంటి ఇది హత్య లేకపోతే కాలు జారి పడ్డాడా అనేదానికి పూనుకున్నారు. సరే వీడిని అడిగితే నేను ఇక్కడే కూర్చున్నాను, అట్లా ఆయన ఎక్కాడు అనే చెప్తోంది. ఒకసారి అడిగినప్పుడు అలా చెప్పింది, ఒక్కోసారేమో నేను ముందుకు రాబోయాను, ఆయన వినిపించుకోకుండా వద్దొద్దంట ఎక్కాడు అని ఒకసారి చెప్పింది. అయ్యో ఏంటి వీడిట్లో చెప్తుందని కొంచెం ఇది పెట్టుకున్నారు. తర్వాత సీసీ కెమెరా చూశారు. చూస్తే అక్కడికి కొంచెం దూరంలో ఉన్నది. దాంట్లో ఆ అబ్బాయి నోట్లో నుంచి పడ్డట్టుగా కనపడింది. అది కర్చీఫ్. ఆ నోట్లో నుంచి కర్చీఫ్ కింద పడింది అని అంటే అది నోట్లో ఎవరో కుక్కారనే కదా, అక్కడ అర్థమవుతుంది కదా. అది పక్క నుంచి పళ్ళ నోట్లో నుంచి పడటం కనపడింది. కానిస్టేబుల్ పడటం చూశాడు కానీ అది నోట్లోంచి పడిందా జేబులోంచి పడిందా అనేది చూడలా. అయితే సీసీ కెమెరాలో నోట్లో నుంచి పడటం కరెక్ట్గా కనపడుతుంది. అంటే నోట్లో ఎవరో కుక్కారు, ఇది హత్యే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక అలా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయిని ఇంట్రాగేట్ చేశారు. నిజం చెప్పండి, అతని నోట్లో నుంచి కర్చీఫ్ పడింది, ఆ కర్చీఫ్ ఎవరిది, అది ఎందుకు నోట్లో పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పని బాగా గట్టిగా అడుగుతారు. అడిగితే కర్చీఫ్ పెట్టుకున్నారా, నాకు తెలియదండి, నేను చూడలేదు, నేను కొబ్బరి చెప్పు కొట్టుకుంటున్నాను అని చెప్తుంది. ఇక అక్కడి నుంచి ఆ కర్చీఫ్ ఈ అబ్బాయి ఇతను ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో అందరినీ అడుగుతారు, ఈ కర్చీఫ్ ఎవరిదో మీకెవరికన్నా తెలుసా, ఆఫీస్ అంతా ఎంక్వైరీ చేస్తారు. ఎవరు కూడా మాది కాదంటే మాది కాదు, మేము ఎవరి దగ్గర చూడలేదని అంటారు. ఆ సమయానికి వాచ్మెన్ లోపలికి వచ్చినప్పుడు గుమస్తా, అక్కడ లోపల క్లర్క్ ఉంటాడు కదా, వాచ్మెన్ కాకుండా లోపల అవి ఇవి అందించే క్లర్క్ ఉంటాడు కదా, అతను చెప్తాడు, నేను ఇది నిన్న పొద్దున నేను శ్యామ్ గారి దగ్గర చూశానండి అని చెప్తాడు. అతను చూస్తాడనమాట, అతని ముఖం తుడుచుకునేటప్పుడు. అప్పుడు ఇతను చెప్తాడు, ఇది శ్యామ్ గారిదండి, శ్యామ్ గారి దగ్గర చూశాను అని చెప్పని. ఇక వెంటనే ఆ శ్యామ్ని పిలిపిస్తారు.
ఇది నీదేనా? నాది కాదే అంటాడు. నిజం చెప్పు, ఇది నీదా కాదా? నాది కాదండి, నేను కర్చీఫ్ వాడను అని చెప్తాడు. ఇక అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. చిన్నంగా మరి ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేసి 4 ఉతికిన తర్వాత మొత్తం కక్కుతారు. ఇది సో ఇలా జరిగింది, మేము అందుకునే ప్లాన్ గీసుకొని చంపేశాం అని బయటకు వస్తుంది. చూడండి, ఈ అక్రమ సంబంధాలు స్వేచ్ఛనిస్తే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆగమైపోతున్నారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారు. 6 సంవత్సరాల కొడుకు, 60 ఏళ్ల మామగారు, 60 ఏళ్ల తండ్రి, తల్లి, ఇంతమంది మరి వాళ్ళ యొక్క ఉసురు పోసుకోవటం, వాళ్ళ బాధకు కారణమయ్యారు కదా. ఎంత బాగా పెంచినా కూడా చేసినటువంటి తప్పు పని ఇంతమంది జీవితాలతో ఆడుకుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా అక్రమ సంబంధాలు కానీ అక్రమ ఆలోచనలు కానీ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళవు. అది తప్పే. ఆ తప్పు అప్పుడు బయటపడక మానదు. కాబట్టి అందరూ ఆలోచించవలసినటువంటి విషయాలు ఇవి. ఈ మధ్యన ఎక్కువగా ఇలాంటివి జరగటం మనం పేపర్లలో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. కాబట్టి అక్రమ సంబంధాల వైపు ఆడవారు మొగ్గు చూపకూడదు అని నేనుగా తెలియజేసుకుంటున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే కనుక షేర్ చేయండి.